నిజామాబాద్ జిల్లా బెక్కనూరు మండలం తిప్పాపూర్ గ్రామంలో బీడీఎస్ఎఫ్ నిరసన కార్యక్రమం చేపట్టారు. జెడ్పీహెచ్ఎస్ స్కూళ్లలో విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంలో ప్రభుత్వ విఫలమైందని బీడీఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె ప్రవీణ్ అన్నారు. ప్రభుత్వం పూర్తిగా విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తూ పేద వర్గాల పిల్లలకు విద్యను దూరం చేస్తుందన్నారు. గత ప్రభుత్వాలు పేద పిల్లలను దృష్టిలో పెట్టుకుని మధ్యాహ్న భోజన పథకం తీసుకువస్తే దానిని విజయవంతంగా కొనసాగించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. కాబట్టి ప్రభుత్వం ఇకనైనా మేల్కొని విద్యారంగాన్ని పటిష్టం చేస్తూ విద్యార్థులు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలని డిమాండ్ చేశారు. నేను ఉద్యమకారుణ్ణి, సంఘాల నాయకుడిని కనుక ఏదైనా మీకు మనసులో ఏదైనా మనస్పార్థాలు ఏర్పడితే నన్ను మీ అందరికి శిరస్సు వచ్చి నమస్కరిస్తాను. నా తప్పును నేను క్షమాపణ కోరుతున్న అందరితోటి నా మాటను నేను వెనక్కి తీసుకున్నాను. బహిరంగ క్షమాపణ చెప్తున్నాను. నివాసి దళితుల ఐక్యత, ఎస్ఎస్బిసి మైనారిటీల వాళ్ళ ఐక్యత, దళితుల ఐక్యత. రాష్ట్ర నాయకులైనటువంటి మా ఆర్ఎస్ ప్రవీణ్ సార్ కానీ, తర్వాత ఎంఎస్పి మా మందకృష్ణ కానీ, ఎంఆర్పిఎస్ అదేవిధంగా విషాదల్ సార్ కానీ, నేను ఒకవేళ నా నోరు జారి ఎలాంటి మాటలు జారపించినా వాటిని వాళ్ళందరికీ నా హృదయపూర్వక క్షమాపణ చెప్తూ, నా దళితులకు కూడా నేను నా వార్డులో నేను ఉద్యమకారుణ్ణి, సంఘాల నాయకుడిని కనుక ఏదైనా మీకు మనసులో ఏదైనా మనస్పార్థాలు ఏర్పడితే నన్ను మీ అందరికి శిరస్సు వచ్చి నమస్కరిస్తాను. నా తప్పును నేను క్షమాపణ కోరుతున్న అందరితోటి నా మాటను నేను వెనక్కి తీసుకున్నాను. బహిరంగ క్షమాపణ చెప్తున్నాను. నివాసి దళితుల ఐక్యత, ఎస్ఎస్బిసి మైనారిటీల వాళ్ళ ఐక్యత, దళితుల ఐక్యత. రాష్ట్ర నాయకులైనటువంటి మా ఆర్ఎస్ ప్రవీణ్ సార్ కానీ, తర్వాత ఎంఎస్పి మా మందకృష్ణ కానీ, ఎంఆర్పిఎస్ అదేవిధంగా విషాదల్ సార్ కానీ, నేను ఒకవేళ నా నోరు జారి ఎలాంటి మాటలు జారపించినా వాటిని వాళ్ళందరికీ నా హృదయపూర్వక క్షమాపణ చెప్తూ, దళితులకు కూడా నేను నా వార్డులో నేను ఉద్యమకారుణ్ణి, సంఘాల నాయకుడిని కనుక ఏదైనా మీకు మనసులో ఏదైనా మనస్పార్థాలు ఏర్పడితే నన్ను మీ అందరికి శిరస్సు వచ్చి నమస్కరిస్తాను. నా తప్పును నేను క్షమాపణ కోరుతున్న అందరితోటి నా మాటను నేను వెనక్కి తీసుకున్నాను. బహిరంగ క్షమాపణ చెప్తున్నాను. నివాసి